హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్ బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే కూరగాయలు అయిపోయాయి. అసలు ఇంట్లో ఏం లేవండి. ఇంకా మా ఆయనకి చెప్తే ఇంకా తీసుకొచ్చారు. అలాగే ఆయిల్ ప్యాకెట్, చికెన్ కూడా తెచ్చారు. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని వంట అయితే చేయటం స్టార్ట్ చేయాలి. ఇంకా గోంగూర కూడా తీసుకొచ్చారు. గోంగూర పచ్చడి లేదా చికెన్ గోంగూర చేయాలి. ఏదో ఒకటి చూస్తాను నేను. ఇక్కడ నేను బేకింగ్ అయితే నేర్చుకున్నానండి. నేర్చుకునేటప్పుడే కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను. దాంట్లో భాగంగా ఇది వెనీలా ఎసెన్స్. ఇదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. ఫుల్ బాటిల్ నేను కొంచెమే యూజ్ చేసింది కూడా. ఇంక దీన్ని పడేసేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా చాలా వస్తువులు అయితే తీసుకున్నానండి. అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినట్లే అనిపించింది నాకైతే. ఇంకా ప్రైజెస్ చెప్తుంటే అంత ఎవరు తీసుకోవట్లేదండి. నేను బేకరీతో పోల్చుకుంటే నేను తక్కువగానే చెప్తున్నాను. అయినా కానీ అంత ప్రైజెసా అంటున్నారు. హోమ్మేడ్ అంటే అప్పటికప్పుడే చేసి ఫ్రెష్గా ఇస్తాం కదండి. అయినా కానీ అమ్మో అంత ప్రైజెసా అని చెప్పేసి అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఆఫ్ చేయాలా లేకపోతే ముందుకు కంటిన్యూ చేసుకోవాలా ఏం అర్థమైతే అవ్వట్లేదు నాకు. కానీ ఏదో ఒక వర్క్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. అది బేకింగా లేదా ఇంకా వేరే ఏదన్నా చేయాలా అనేది డెసిషన్ అయితే తీసుకుంటాను. ఇంట్లో ఉంటూనే వర్క్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు చాలామంది క్లాతింగ్ కానీ, సబ్బులని, ఆయిల్స్ అని, షాంపూస్ అని ఇలా చక్కగా చేస్తున్నారు కదా. ఇక నేను కూడా ఈ బేకింగ్ అయితే బేకింగ్ ఇంకా వేరే ఏదన్నా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోయిందండి. మేమైతే తినేస్తున్నాము.